Good morning, trainees. So you are welcome to today's session. Today we have our guest speaker, Dr. Abraham Thomas. By profession is a doctor, is a dentist, but his activities is everything. He's an academician, he's an environmentalist. Above all, he is a great humanist. Dr. Abraham is from Koduru, from Kadapa district, Railway Koduru, and is practicing there itself. And at the same time is propagating the health and about the natural food, about the academic activities, and also spreading the importance of natural learning and living with environment. He is from a family of doctors. His father came to Kadapa from Kerala in 1930. For the last 3 generations, they are in the same field activities and helping the people in that area. So they are very famous in that area. Now, the Abraham is the 3rd generation doing in this work, but he is totally even different from the medical field, even though in addition to the medical, he is doing many other philanthropic activities. And is also motivational speaker. Whoever visit his clinic, he also providing some cereals. మనకు తెలుసా ఇప్పుడు న్యాచురల్ ఫుడ్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా జోఆర్, ఇది సజ్జలు, రాగులు, ఇలాంటి ఈజ్ ప్రొవైడింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద పీపుల్ ప్రాక్టీస్ అండ్ టేస్ట్ ద న్యాచురల్ ఫుడ్, సో దట్ దిస్ ఈజ్ హౌ ఈజ్ propagating the living close to environment. And he also created a space for the children education and children happy living. So we are very happy to have Dr. Abraham Thomas today with us. Now I request Abraham Thomas to interact with our trainees. These are the 2nd year trainees. After completion of the 2 years diploma course, they are going to enter into the teaching profession. I hope with this today's message, with your message, I hope definitely they will take this, the awareness of the environment, awareness about the real learning, what we need for the future citizens. Thank you, and I welcome Dr. Jani Reddy sir and Chari sir for introducing me to the gathering online. Sir, nenu oka 3 తరాలుగా ఒక వైద్యులు కుటుంబం నుంచి వచ్చేవాడిని. ఇప్పుడు నేను ఇది అంటే మేము యాక్చువల్లీ కేరళ వాళ్ళము, ఇక్కడ సెటిల్ అయ్యి 80 ఏళ్ళ పైన అవుతుంది. 1937-38లో మా తాతగారు ఇక్కడ ఒక డాక్టర్ గా ఇక్కడ పోస్టింగ్ వస్తే ఇక్కడే ఉంది. సో we have a continuous engagement with the public in terms of their well-being. ఒకనొకప్పుడు మన ఆరోగ్య అవసరాలు ఏమున్నాయంటే, ఒక చెట్టు నుంచి పడి కాళ్ళు ఇరగడము, కానుపు సరిగ్గా కాకపోవడము, లేట్ అవ్వడము, ఏదైనా జ్వరాలు, మలేరియా, ఏదైనా కూడా అక్యూటే ఉండేది. ఎక్కువ అక్యూట్ ప్రాబ్లమ్స్ ఉండేటివి, అంటే సాల్వబుల్ అక్యూట్ ప్రాబ్లమ్స్, లేకపోతే ప్రాణం తీసే అక్యూట్ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు మనము దాదాపు 80 ఏళ్లలో ఏమైందంటే, ఈ అక్యూట్ ప్రాబ్లమ్స్ నుంచి మనము క్రానిక్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు చెట్టు నుంచి పడేవాళ్ళు తక్కువే, బైక్ నుంచి పడేవాళ్ళు ఎక్కువయ్యారు. సో there is a difference in the way we injure ourselves, the way we feed ourselves. అంతా చాలా మారింది అనమాట. అంటే మార్పు మంచిదని మనం ఎప్పుడు అంటాము, బట్ దాంట్లో కొన్ని అంశాల్లో మార్పు రాకపోవడం కూడా మంచిదే. ఒకటి, మనము వేసుకునే బట్టలు, తినే తిండి, మాట్లాడే భాష, ఇవి బేసిక్ అన్నమాట. వీటిల్లో ఎక్కువ మార్పు రాకూడదు. ఒకే అకస్మాత్తుగా ఎక్కువ మార్పులు రావడం వలన దాని నుంచి పరిణామాలు దే విల్ బి మెనీ మోర్. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, వైడ్ రేంజింగ్ గా ఉంటాయి. సో నేను నా కుటుంబం యొక్క ఈ యొక్క అనుభవాల నుంచి నేర్చుకున్న విషయాల్లో నేను ఈరోజు మీతో కొన్ని విషయాలు, నాకు ఈ టాపిక్
సార్ నాకు ఫ్రీడమ్ ఇచ్చి మీరు ఏం మాట్లాడతారంటే, మేము దేని గురించి మాట్లాడతారంటే, సిన్స్ ఇట్స్ ట్రైనీ ప్రోగ్రామ్, ఐ థాట్ ఇట్ విల్ బి నైస్ టు స్పీక్ అబౌట్ మనం సమాజం యొక్క ఒక తీరు అర్థం చేసుకునేదానికి, ఒక మనిషి యొక్క లేకపోతే సమాజం యొక్క పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్, ఇండివిజువల్ ఎక్స్పెక్టేషన్స్, దానికి రియాలిటీతో పోల్చుకునేదానికి ఎన్వైరన్మెంట్ లో లేకపోతే మన సర్కమ్స్టాన్సెస్, మనం ఉండే ఈ పరిస్థితులు, ఈ యొక్క పరిస్థితుల్లో ఉండే మన ఎక్స్పెక్టేషన్స్ తో సామ్యం ఉండాయా లేదా, దానికి ఎలాగా వీటిని లింక్ చేయాలనే ఒక ఆలోచనలో ఇది బాగుంటదని నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేశాను. ద థింగ్ ఈస్ దట్ వి ఆల్ కమ్ ఫ్రమ్ ఒక ఇంట్లోంచి వస్తాం. ఆ ఇంట్లో ఒక కల్చర్ ఉంటుంది. ఆ ఇంట్లో డబ్బులు పక్కన పెట్టుకొని దాచిపెట్టుకొని ఉండి బిడ్డల్ని పెంచుకొని ఎలాగన్నా మంచి ఒక స్థాయికి తీసుకురావాలనే ఒక అవుటర్ ఎన్వైరన్మెంట్ లోకి ఎక్స్పోజ్ అవుతాం ఏదో ఒక స్టేజ్ లో. సో ఆ స్టేజ్ లో మనము బయట ఎక్స్పోజర్ వచ్చినప్పుడు మన 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 అనుభవాలు మొదలు పెడతాయి అన్నమాట. అది మన కుటుంబం యొక్క బయట పర్యావరణంతో ఉండే ఇంటరాక్షన్స్ తో సమకూర్చుకొని ఉంటది. అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ బయట వరల్డ్ తో, అది ఇంటర్నెట్ ద్వారా ఉండొచ్చు, ట్రావెల్ ద్వారా ఉండొచ్చు, ఫుడ్ ఇంటరాక్షన్స్ వేరే వాళ్ళతో కూడా మనల్ని ప్రభావితం. వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, మనము రియాలిటీ నుంచి ఎక్కువ దూరంగా నాన్ రియాలిటీలోకి షిఫ్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. దానివలన మనం ప్రభావితమయ్యి మనం చాలా తీవ్రంగా మారడానికి ప్రయత్నిస్తాం. సో ఇప్పుడు ఒక అమెరికన్ సిస్టమ్ లేకి పోవాలనుకునే వాళ్ళు ఇండియన్ సిచ్యువేషన్ నుంచి పోవాలంటే ఒక 100 km/h ట్రావెల్ చేయాలి. అదే మనము నిదానంగా పోదాము, మన గమ్యం ఇంతవరకే ఉందంటే మనం నిదానంగా పోతాం అనమాట. సో వీ హ్యావ్ టు సింక్ దీస్ ఎక్స్పెక్టేషన్స్ బిట్వీన్ రియాలిటీ అండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. రియాలిటీ నుంచి మన అన్ఫేర్ ఎక్స్పెక్టేషన్స్ కి ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నా అర్లీ జర్నీలో మంచి గురువులు దొరికారు. ఎస్పెషలీ ఆఫ్టర్ మై కాలేజ్, నేను డెంటల్ కాలేజ్ అయిపోయినాక ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్. ఐ స్టార్టెడ్ టేకింగ్ జర్మన్ క్లాసెస్ ఇన్ పూణే. అక్కడి నుంచి మొదలు పెట్టింది అనమాట. సో దెన్ ఐ రియలైజ్డ్ బయట ప్రపంచంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి అని. ఈ ఒక జర్మన్ భాష నేర్చుకునే తలకే జర్మనీ వెళ్ళి అక్కడుండే పబ్లిక్ హెల్త్ సిస్టమ్, అక్కడుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడుండే అడ్మినిస్ట్రేషన్, అక్కడుండే విషయాలు ఇవన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేయడంతో ఐ స్టార్టెడ్ ఫీలింగ్, మనం ఎందుకు ఇలా చేయలేము, మనం ఎందుకు ఇలా చేయట్లేదు అనేది నాలో ఒక క్వశ్చన్ గా మిగిలిపోయింది అనమాట. సో ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మనం క్వశ్చనింగ్ చేయడమే కాదు, ఒక కల్చర్, మన ఇంట్లో నుంచి తీసుకొని వచ్చిన కల్చర్ ని మనము సడన్ గా మనం డ్రాప్ అయిపోయి వేరే ఒక కల్చర్ లేకి లేకపోతే వేరే ఒక తీరులేకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం అనమాట. సో ఒక ఎడ్యుకేషన్ సిస్టము, ఒక పబ్లిక్ డిస్కోర్స్, మనం ఎక్స్పోజ్ అయ్యే మీడియా, రైటప్స్, మనం చదివే విషయాలు, ఇవన్నీ కూడా మనం ప్రభావితం చేసి మనల్ని ఇంకొక డైరెక్షన్ లేకి తీసుకెళ్తున్నాయి. ఆ డైరెక్షన్ లో మార్పులు ఎలా తీసుకురావాలి అంటే, దెన్ యూ విల్ హ్యావ్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బెటర్ ఐడియాస్, better what you call better systems. So this is something that I created from my exposure to our own culture. See, మన కల్చరల్ హెరిటేజ్ లో బాగుండే విషయాలన్నీ నేను కోరుకొని ఎన్నుకొని తీసుకొచ్చాను. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ మేడ్ హియర్. ఇట్స్ అన్ యాంఫీ థియేటర్. ఒక చిన్న గ్యాదరింగ్, ఒక 200 members కూర్చోబెట్టి ఒక లెక్చర్ తీసుకోనుకుండే ఒక యాంఫీ థియేటర్ అన్నమాట. సో దిస్ యాంఫీ థియేటర్ కెన్ హౌస్ అబౌట్ 200 people.
at the same time we can also have lovely open air discussions. ఇది ఒక గ్రీక్ ఫిలాసఫీ నుంచి నేను తీసుకొచ్చాను. మన కల్చరల్ హెరిటేజ్ ఒక వేరే ఫిలాసఫీ, దీన్ని లింక్ చేసామన్నమాట. సో లైక్ దట్ ఐ ఆల్సో స్టార్టెడ్ ఫీలింగ్ దట్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ మోర్ అండ్ మోర్ థింగ్స్ లైక్ దిస్ ఇన్ అవర్ థింగ్. సో ఒక లైబ్రరీ స్టార్ట్ చేసాము. సో ఒక లైబ్రరీ ఎందుకు స్టార్ట్ చేసాము అంటే, ఇక్కడ పిల్లలకి చదువుకునే ఒక హ్యాబిట్ లేకుండా పోయింది. మా పిల్లలకి అదే హ్యాబిట్ వస్తుందేమో అని భయంతో ఒక లైబ్రరీ స్టార్ట్ చేసాం. సో ఐ స్టార్టెడ్ లింకింగ్ థింగ్స్ అండ్ సీయింగ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ మై ఓన్ చిల్డ్రన్ అండ్ ద చిల్డ్రన్ అరౌండ్ దెమ్. అండ్ వాట్ ఐ హావ్ రియలైజ్డ్ ఇస్, బై ప్రొవైడింగ్ this kind of space and by providing books, by providing knowledge, by providing exposure, behavioral changes are happening naturally. So in nalone marpu naake telusu, but at the same time aa marpu anedi nenu I started seeing it in young people around me and in my patients. In fact, I'll just turn the camera. ఇది నా వెయిటింగ్ ఏరియా అండి. ఇక్కడ పేషెంట్స్ ఈరోజు రారు, నేను అక్కడ ఆడనే ఉండమని చెప్పాను. ఇది వెయిటింగ్ ఏరియా. ఇక్కడ రాగానే పేషెంట్స్ అందరూ చాలా చక్కగా, చాలా పేషెంట్స్ తో ఏమి తొందర పడకుండా ఇక్కడే కూర్చుంటారు అనమాట. అదే ఒక సిమెంట్ వెయిటింగ్ రూమ్ లో ఏంటే కొంచెము నా టోకెన్ ఎప్పుడు వస్తుంది, నన్ను ఎప్పుడు చూస్తాడు సారు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అడగట్లేదు. ఇప్పుడు గుడిలో పోయి దేవుడు నన్ను ఎందుకు చూడట్లేదు అనే మాట అన్నట్టు ఉన్నది అనమాట ఇక్కడ. సో ఆ మాటని అనకుండా దే స్టార్టెడ్ ఇమీడియట్లీ చేంజింగ్ దర్ బిహేవియర్. సో ఇక్కడ ఒక పాత పోస్ట్ ఆఫీస్ కిటికీ ఉండింది, మా తాతగారు కట్టిన పోస్ట్ ఆఫీస్ కిటికీ తీసుకొని ఈ బిల్డింగ్ లేకి నేను ధీరజ్ తో చెప్పి ఇన్కార్పొరేట్ చేశాను. So it's like a dispensing counter, and also they can have a view of the treatment going on inside. So bystander kuda bite undachu, lopal kuda ravalsina avasaram ledhu. And it has been so useful during the COVID behavioral change. At the same time, all these changes have happened by starting to use the space for things. So manalni emem influence chestunayo manam chuskunta unte ఆటోమేటిక్ గా మనకు మంచి ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కడ రావాలి అనేది కూడా మనం గుర్తించగలుగుతాం. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సో దిస్ ఆల్ యాజ్ ఎడ్యుకేషనిస్ట్, యాజ్ పీపుల్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్, ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ we come with a great sense of responsibility, not only as a responsibility for towards our own students or anything, but the greater good of the society. సో మనం మిస్ఇన్ఫర్మేషన్ ఏజ్ లో మనం ఎలాగా ఈ మిస్ఇన్ఫర్మేషన్ మధ్యలో నుంచి మంచి ఇన్ఫర్మేషన్ ని మనము మనుషుల మధ్యలోకి తీసుకురావడం అనేది, ఇట్ ఈస్ ప్రాబ్లీ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో ఒక మీడియం కాదు, ఇంతకుముందు ఒక దూరదర్శన్ లో ఒక వ్యాక్సిన్ గురించి చెప్తే అందరికి తెలిసేది. ఇప్పుడు 150 రకాలు డివైడెడ్ బై ఒక 150 లక్షలు టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బిట్స్ అండ్ పీసెస్ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఏదేదో సోషల్ మీడియా ద్వారా ఇట్ ఈస్ కమింగ్ అండ్ హిట్టింగ్ పబ్లిక్ అట్ ఎవ్రీ ఇన్స్టెన్స్ ఆఫ్ టుడే అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. సో బిట్వీన్ దిస్, హౌ యు గెట్ అక్రాస్ యువర్ మెసేజ్ and how you relate and you find that attention span in the human being is a very big challenge. It's going to be a challenge for a long time to come. So one of the things that I have come to understand is that when just say చాలా చక్కగా చెప్తారు, నేను కొండల్లో ఏడనో ఒక దగ్గర సేద్యం చేసుకొని బతుకుతాము అని జరగని పనే చెప్తారు. కానీ వాళ్ళ మనసులో ఎవరిలాగా ఉండాలి, ఎవరో ఒక 1.5 మిలియన్ ఫాలోవర్స్, 367,000 ఫాలోవర్స్, 1 lakh ఫాలోవర్స్ ఉండే వాళ్ళలాగా ఉండాలని కోరుకుంటారు యాక్చువల్లీ మనసులో. బట్ మనం అడిగినప్పుడు మాత్రము నేను ఎక్కడో ఒక దగ్గర సింపుల్ గా ఉండాలనుకుంటారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఇస్ అ మిస్ మ్యాచ్. అక్కడ ఒక మిస్ మ్యాచ్ ఉంది. ఆ మిస్ మ్యాచ్ ని గుర్తించుకొని ఇలాంటి
వాళ్ళ మనసులో ఏమైతే వాళ్ళని ఆకర్షించగలుగుతాదో, వాళ్ళ దృష్టిని మనం పట్టుకోగలుగుతామో అనేది, అది గమనించడం అనేది చాలా ముఖ్యం. సో మన స్టూడెంట్స్ 30 మంది ఉంటారు, మన క్లాస్ రూమ్ లో 30-40 మంది ఉంటారు. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క ఇంట్లోంచి ఒక్కొక్క పరిస్థితి నుంచి వచ్చి ఉంటారు. ఆ బిడ్డని మనము సొంత బిడ్డలాగా చూడాలి అంటే 40 మందితో మనం పంచుకోవాలి మన అనుబంధాలని, మన అనుబంధం. సో అలాగా అంత ఎంపతి షేర్ చేస్తేనే వాళ్ళ అటెన్షన్ స్పాన్ మనకు దొరుకుతుంది. నంబర్ 1. నంబర్ 2, మనము వాళ్ళు గుర్తించే విషయంని మనము గుర్తించాలి. అప్పుడు వాళ్లకు ఏదో దీంట్లో నా అనుభవాల్ని గుర్తించే మనిషి ఒకటి దొరికాడే అనేది గుర్తించగలుగుతారు వాళ్ళు కూడా. సో ఒక బిడ్డ గాని, ఒక టీచర్ గాని, ఒక పెద్దవాళ్ళు గాని, మనం వాళ్ళ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ కీలకమైన ఒక అంశాన్ని మనం గుర్తించి దాంతో ఎంపథైజ్ చేయడము చాలా ముఖ్యం. సో ఇట్ కెన్ బి ద ఫుడ్ దట్ దే ఈట్, or that their house that they stay, the disturbance of their neighbors, anything for that matter. So if you understand them little more at a personal level, your quality of interaction and the quality of imparting education or knowledge will go up manifold. You'll get their attention span with you. And to increase that attention span, you have to speak about things that they again will stimulate parts of their brain. అది స్మెల్ ఉండొచ్చు, టేస్ట్ ఉండొచ్చు, భాష ఉండొచ్చు, పాట ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, మట్టి వాసన ఉండొచ్చు, ఒక దృశ్యాలు ఉండొచ్చు, ఫోటోగ్రాఫ్స్ ఉండొచ్చు, పెయింటింగ్స్ ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు స్టిమ్యులేట్ ద హ్యూమన్ ఆరా విత్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ టు గెట్ టు కీప్ దేర్ అటెన్షన్ స్పాన్ గోయింగ్. వైల్ యూ టీచ్ సంథింగ్, కాన్సెప్ట్స్ ఉండొచ్చు, మ్యాథ్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. రాగానే మీ ఊరు పేరు ఏంది మాట పెట్టినారు, పెద్ద పాడు అని చెప్పినట్టు అని చెప్పి ఐ విల్ యాజ్ సూన్ యాజ్ షీ కమ్స్ ఇన్ ఐ విల్ సే మీ ఊరు పేరు ఏంది మాట పెట్టినారు అని అంటారు. ఏదో పెద్ద పాడు వచ్చినప్పుడు మీరు అందరు ఆడ చేరుకున్నారు అని ఐ విల్ మేక్ వన్ థింగ్. సో షీ నోస్ దట్ ఐ విల్ యాజ్ సూన్ యాజ్ షీ కమ్స్ ఐ విల్ సే దట్, అండ్ దెన్ షీ విల్ సిట్. హాఫ్ అన్ అవర్ కూర్చుంటుంది ఆవిడ, ఇక్కడే కూర్చుంటది. కూర్చొని నాతో బాగా పలికి, నాతో కొంచెం ఏదన్నా పండ్లు ఏదన్నా ఉంటే తీసుకొస్తుంది, లేకపోతే గింజలు తెస్తుంది. సో షీ డస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ బిఫోర్ షీ రీచెస్ హియర్. షీ థింక్స్ అబౌట్ మీ అన్నమాట. సో ఒక ముసలి ఆవిడ నెల ఎందుకు కనిపిస్తా ఉంది నాకు అంటే, I think she feels that well-being is not about treatment, but just to go talk to one person and take good advice. Ante. So I will tell her, నువ్వు కొంచెం కూడా నువ్వులు తినమా, నువ్వు కొంచెం కూడా రాగులు తిను, ఎందుకు రాగులు తినట్లే, మా పిల్లకాయలు నన్ను చూసుకోవట్లేదయ్యా అంటే, సరే నేను రాగి పిండి నేను కొట్టిస్తాను, ఈసారి రా, నేనే ఇస్తానులే నీకు అని చెప్తాను. సో అలాగా ఒక మనిషిని మనము మన 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 కింద మన ఆధ్వర్యంలో ఒక మనిషిని బాగా తీర్చిదిద్దేదానికి ఒక ఫిజిషియన్స్ అప్రోచ్ అంటాం. దిస్ ఇస్ అ ఫిజిషియన్స్ అప్రోచ్. అది ఒక టీచర్ కూడా వర్తిస్తుంది అనమాట. ఇట్ డెఫినెట్లీ వర్క్స్ విత్ ద టీచర్ ఆల్సో. బికాస్ నా గురువులు అందరూ డాక్టర్లు కాదు. నా గురువుల్లో ఎథిసిస్ట్ ఉన్నారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. దే ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ హూ I came across. And one thing that I always saw in all of them was the sincerity in their approach. Vallu different approaches vallu kuda follow ayinaru, but a combination of all these approaches is my approach today, and I feel that is how we should do it also. Appudu manalo mana next generation ki mani andinche approaches lo inka finesse astadi, ante oka fineness of approach adi inka తీవ్రంగా ఒక మనిషిని ఆకర్షిస్తుంది, అది ఇంకా లోతుగా ఒక మనిషిని ప్రభావితం చేస్తుంది. సో దోస్ ఆర్ ద థింగ్స్ దట్ వి నీడ్ టు థింక్. జస్ట్ ఇక్కడ నా దగ్గర పేషెంట్స్ వచ్చే గుడ్స్ ఈ కప్పు, ఈ పూరిండ్లు కప్పు కింద కూర్చున్నప్పుడు ఎక్కడో వాళ్ళ కథలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ జన్మ వాళ్ళ ఆ ఒక సంథింగ్ ఇస్ దేర్ ఇన్సైడ్ దెమ్. అది సడన్ గా పుడుతుంది అనమాట. మళ్ళీ ఎక్కడో నాకు తెలియదు ఎక్కడ పుడుతుందో, బట్
ఇక్కడికి వచ్చినప్పుడు పోయేటప్పుడు నన్ను ఒక మాట చెప్పేవాళ్ళు చెప్పేసిపోతారు, లేకపోతే నేను అడుగుతాను ఎలా ఉందయ్యా హాస్పిటల్, ఇక్కడ క్లినిక్ ఎలా ఉంది అని అడుగుతాను అనమాట. చాలా బాగుంది సార్, అసలు ఇక్కడే ఉండిపోదాం. ఐ ఫీల్ దట్ దోస్ కైండ్ ఆఫ్ లవ్లీ ఎక్స్పీరియన్సెస్ పీపుల్ హ్యావ్ ఆర్ వాట్ వీ షుడ్ బి లుకింగ్ ఎట్. మనం వాటి గురించి ఇంకా ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇప్పుడు నేను ఒక ఐ జస్ట్ షో యూ దిస్ క్లినిక్. ఒక పళ్ళు పెరికించుకునేవాడు ఇక్కడికి వచ్చి లాస్ట్ లో నవ్వుకుంటా పోయినాడు అంటే ఆలోచించండి. పళ్ళు పెరికించుకొని మామూలుగా మొహం మార్చుకొని కష్టము ఎట్టు పెరికినాడు అని చెప్పి అటు కదా పోతారు. ఇది ఇక్కడ వచ్చి పళ్ళు పెరికించుకొని నవ్వుకుంటా జోకులు వేసుకుంటా 2 గింజలు నా దగ్గర తీసిపోయి పంట చేసుకుంటాను ఇటు చేస్తానని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. అండ్ ఐ ఆల్సో ప్లే మ్యూజిక్. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ సౌండ్ సిస్టమ్ హియర్. సో ఐఎమ్ జస్ట్ ఎక్స్పెరిమెంటింగ్. దీస్ ఆర్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఐ ప్లే మంచి వేదాల నుంచి లేకపోతే డిఫరెంట్ రిలీజన్స్ లో ఉండే మంచి మ్యూజిక్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మిజోరాం నుంచి గుజరాత్ వరకు ఉండే సాంగ్స్ అన్ని ప్లే చేస్తాను. అండ్ సమ్హౌ this whole combination of thing affects people much better, and it has a positive impact on my practice. Follow up 100% andi. You won't believe when I ask somebody okay 1 week tarvata naaku vachi kanapadandi follow up I want as a doctor, and I have succeeded in finding that attention span of the human being. And I feel that I need to share this with anybody for that matter. Let it be a student, let it be an old man, because our approaches are so segmented because we are stuck to a phone screen these days. And our attention spans are going down. And we are divided in the way we approach. Amazon movie, ee roju idi play avutundi. దీని కోసం మీరు అందరూ వచ్చినారంటే అందరు ఇక్కడ చూసుకోవచ్చు అని చెప్తే ఒక 2 లక్షల సిస్టము, ఒక 1 లక్ష రూపాయలది ప్రొజెక్టరు ఎక్సలెంట్ గా తయారు చేసి టాప్ క్లాస్ క్వాలిటీతో సినిమా ప్లే చేయొచ్చు. అండ్ వీ కెన్ షేర్ 1 అమెజాన్ అకౌంట్ అండ్ వీ కెన్ సీ ఎవ్రీ వీక్ 1 మూవీ అండ్ సమ్ మోడరేషన్. ఏదంటే పిచ్చిగా చూడకుండా ఉండొచ్చు. ఆ చిన్న స్క్రీన్ లో చూసేదానికన్నా పెద్ద స్క్రీన్ లోనే బాగుంటుంది సినిమా కూడా. సో ఇట్ ఈస్ అవర్ అప్రోచ్ and our ability to go in that approach to the maximum possible limits that will lead us to development, that will lead us to emancipation from this kind of dividedness anedi. So we should stop. నాకు ఎక్కడో ఒక దగ్గర ఈ ఫోన్ యొక్క పిచ్చి పోతుంది అనిపిస్తుంది. అది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అదే ఒక రోజు పోతుంది. మనకు అన్ని పిచ్చులు ఉంటాయి, మనకు ఇది కూడా ఒక పిచ్చి. And if you look at every technology that's coming, it is coming through the phone only. So it is like as though we have to keep the phone on. Repu compulsory చేస్తారేమో ఫోన్ ఆన్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే నేను లోపల తీసుకొని వేస్తాను. అలాంటి పరిస్థితులు కూడా వస్తాయేమో అని అనిపిస్తుంది. ఫోన్ ఆఫ్ చేసి పెడితే నువ్వు ఎట్లా ఫోన్ ఆఫ్ చేసినావు, నీకు బ్యాటరీ లేదా, నేను బ్యాటరీ పంపిస్తాను. You understand? Probably that will also come. So how we need to look at all this is with a pinch of salt. దీంట్లో కొంచెం ఏదో కుట్ర ఉండాలి. మనల్ని మనం అనవసరంగా మనం దీంట్లో అతుక్కంపోతున్నాం అనేది గమనించాలి. అండ్ దట్ విల్ లీడ్ టు అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. బికాస్ నేను ఒక్కొక్కరితో మాట్లాడతాను ఈ ఫోన్ పిచ్చి బట్టి, చాలా రోజులు ఫోన్ ముందర కూర్చొని నేను డీటాక్స్ చేస్తున్నాను అని చెప్పే వాళ్ళతో చాలా మందితో మాట్లాడున్నాను. అండ్ ఐ ఫీల్ ఆ ఫస్ట్ 1 వీక్ వాళ్ళకు ఆల్మోస్ట్ సెంట్రల్ గేట్ తెరిచి ఆ సినిమా సీన్ లో బయట 10 మంది దండలు వేసుకొని నిలబడుకొని ఉంటారు చూడండి. సేమ్ ఫీలింగ్ దట్ పర్సన్ హ్యాస్. ఐ ఫీల్ దట్ దే ఫీల్ ద సేమ్ వే. అండ్ when that happens I see that they have more time. What are the good things? మీరు మీ చుట్టుపక్కల మీరు కూడా చూసుకోవచ్చు. నా చుట్టుపక్కల ఉండేది ఏమంటే, నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లల్ని చేర్చినాను ఒక 2012-13 లో. 5 years my children went to, 2 of my children, boys, both my boys went to a primary government school for the first 5 years of their education. I repaired that school. I gave them western toilets. I gave them urinals for boys. I gave hand washing facility with
ట్యాప్స్ వితౌట్ ఎనీ టర్నింగ్ నెసెసిటీ. ఊరికి అట్లా ఎత్తే కడుక్కొని బాగా సింక్ కూడా సెరామిక్ ది తయారు చేసి, I designed it based on their height. I designed it ergonomically for them to use the toilet so that they don't spill urine on the floor. I made it easy for the person who's cleaning to clean the bathrooms. I employed a person to clean the bathrooms. And I gave them a library, a solar system, overhead tanks. I gave them a home theater system. I made a compound wall so that they don't run into the road. I gave them a secure place for it. Not a single person from the district or from the state has come to tell me, thank you for doing this. You have done a fantastic job. Thank you. How did you do it? So reality versus ఇది అనేది మన మనసులో దృఢంగా నిలబడిపోవాలి. ఎప్పుడు మనం రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్ ని ఎప్పుడు మనం గమనించుకుంటూ ఉంటే మనం రియాలిటీలో దట్ అండ్ యూ కెన్ బ్రింగ్ వాట్ ఈస్ అన్రియల్ అండ్ డూయబుల్ ఇన్ టు రియాలిటీ. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఇలాంటి ఒక గుడిసెలో ఒక క్లినిక్ లో ఒక జర్మన్ చైర్, జర్మన్ టెక్నాలజీతో ఉండే ఒక చైర్ ఎక్విప్మెంట్ పెట్టగలుగుతున్నామంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద కరెంట్ వరల్డ్. దాన్ని మనము ఇట్ ఈస్ యాక్చువల్లీ అవర్ మైండ్. It is actually our mind. We need to put our mind to join two expectations and bring it into reality. That is the work of the mind. And it is also the yearning of the heart. మన మనసులో మనం ఇంగ్లీష్ లో హార్ట్ ఉంటది కానీ తెలుగులో మైండ్ కు హార్ట్ కు చేర్చేసి మనసు అంటారు. సెపరేట్ ఏం లేదు, గుండె అనరు. మనసులో నుంచి మనకు రావాలి ఇది. And that came with great freedom fighters, with great people who led our country from darkness during the freedom struggle to today's reality. మనం చాలా దూరం వచ్చాం. ఇంకా దూరం పోవాలంటే అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మళ్ళీ మనలో పొద్దున్నే దీపం వెలిగించినట్టు మనలో ఎలగాలి. మనం నిద్ర లేయంగానే వాళ్ళ భావనలు, వాళ్ళ యొక్క ఆవేదనలు, వాళ్ళ యొక్క ఆశయాలు అవన్నీ మనలో దీపాల్లాగా ఎలగాలి. అండ్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ ఇట్ ఈస్ గుడ్ ఆల్సో. యూ విల్ బికమ్ అ గుడ్ టీచర్, యూ విల్ బికమ్ అ ఫేమస్ టీచర్, యూ విల్ బికమ్ అ టీచర్ హూ ద చిల్డ్రన్ విజిట్ ఈవెన్ ఇన్ దేర్ మంచి జాబ్ చేసుకొని బాగా సంపాదించి. సో వీ నీడ్ టు వేకప్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఒక ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఏమంటారు, so we need to wake up with that kind of an eagerness. So and that will take us a long way as a country. For example, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది పొలిటికల్లీ మనము తెలుగోళ్ళం డివైడ్ అయినాక మనకు విలువ తగ్గిపోయింది సెంటర్ లో. చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనకు పొలిటికల్ గా మనం సైడ్ లైన్ అయిపోయినాం. కేరళతో సమానం అయిపోయినాం. అంటే ఆ నుంచి 10 మంది, 10 మంది అయినాం. సో వాట్ ఐ ఫీల్ ఇస్ వీ డిడ్ నాట్ థింక్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్. మనం బాగా చదువుకున్న వాళ్ళము ఒకరినొకరిని సోషల్ మీడియాలో తిట్టుకున్నాం. బట్ ఇవాళ ఆ తిట్టుకున్నాక మళ్ళీ మనం మరమ్మతు చేసుకోలేదు. ఆ గాయాల్ని మనము మందు పూసుకొని మాన్చలేదు, ఇంకా అవి పచ్చిగానే ఉండిపోయినాయి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు హీల్. సో ఆ హీలింగ్ అనేది కూడా మన ఎడ్యుకేషన్ లో రావాలి. సో దిస్ ఇస్ అనదర్ థింగ్ దట్ రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్ లో మనం ఆలోచించాల్సింది, సమకూర్చుకొని మన మనసులో దృఢంగా చేసుకోవాల్సింది ఇది కూడా ఉంది. దెన్ ఐ రోట్ అ స్మాల్ లిస్ట్. వీ షుడ్ ఆల్సో థింక్ అబౌట్ అవర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. మనం టీచ్ చేసే చిల్డ్రన్ కాదు, వాళ్ళ చిల్డ్రన్ కూడా ఎలాగుంటారు అనేది ఒక 50 ఏళ్ళ ముందర చూసుకునే ఒక ఫోర్ సైట్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. అండ్ that will come from experiences from around the world, exposure. ఇంటర్నెట్ లో మంచి బాగా ఆలోచించుకొని పోస్ట్ పెట్టేవాడికి 100, ఏమి ఆలోచించకుండా అంతా కొంచెం షేక్ చేసి ఈ మ్యూజిక్ పెట్టుకొని కోచ్ చేష్టలు చేస్తే 4 మిలియన్ ఫాలోవర్లు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. సో ఈ 1000 ఫాలోవర్లు ఉండే వాళ్ళని మీరు గమనించుకుంటా ఉంటే చాలు, మీరు చాలా దూరం పోతారు. ఈ 1 మిలియన్ ఫాలోవర్లు ఉండే వాళ్ళని చూస్తే ఏడో ఒక దగ్గర ఒక గుట్ట మీద తీసుకపోయేసి దొబ్బుతారు కిందకి. So that is what has happened also. So 1 million follower ఉండేవాడికి
మనం ఒక మెసేజ్ పంపిస్తే దేర్ ఇస్ ఓన్లీ 1 in a million ఛాన్స్ దట్ హీ విల్ రిప్లై. సో ఒక 1000 ఫాలోవర్లు ఉండేవాడు బాగా మంచిగా రాసేవాడిని మనం కావాలంటే వాళ్ళ ఇంటికి పోయి కూడా కలవచ్చు. ఏమంటారు సార్? సో డెఫినెట్లీ యా. సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఈ 1 million ఫాలోవర్లు ఉండే వాళ్ళల్లో ఒక ఫాలోవర్ గా ఉండడం అనేది అది మనం ఒక మంద బుద్ధి అంటారు. రైట్ పర్సన్. యా మంద బుద్ధి అంటాం మనం. సో ఒక ముందు ఒక మేకపోతు పోతుంది, వెనకాల గొర్రెలు పోతానే ఉంటాయి. ఆ మేకపోతు కొండ మీద నుంచి దుంకిందంటే ఇవి కూడా దుంకేస్తాయి అన్నమాట. గొర్రె పోకడా. యా కరెక్ట్. that she does a lot of Zoom things. So she's telling me వంటలు చేసుకునేటప్పుడు కూడా ఈ జూమ్ కాల్స్ జరుగుతుంటే మన మధ్యలో మనకు వాసన ఒకటే రాంది, మిగతా అన్ని జరుగుతూ ఉంటాయి అక్కడ వెనక. We don't smell it, we can only hear it. Yes. So it's all right, sir. It's the new reality. So I'll just show you something beautiful that my assistant does. Sure. We are సాంబ్రాని పొద్దున్నే మా క్లినిక్ ని వండర్ఫుల్ ఫ్యూమిగేట్ చేస్తాం అన్నమాట. ఓకే. అండ్ వెరీ సింపుల్, వి టేక్ కొంచెం కోల్స్ తీసుకొని అన్ని కోల్స్ తీసుకొని గ్యాస్ పొయ్యి మీద ఒక మెష్ పెట్టి దాన్ని వేడి చేస్తాం, ఎర్రగా అవుతాయి. అవి వేడైనాక మళ్ళీ తెచ్చి ఒక చిన్న మట్టి కుండలో పెట్టి దెన్ వి జస్ట్ పుట్ ద థింగ్ అండ్ ఇట్ విల్ వి క్లోజ్ ఆఫ్ ఆల్ ద విండోస్ and in a few minutes this whole place will be fully fumigated and it will be very fresh. Patients will feel like they came to a temple. Prasadam badlu pallu berikestam annamata. Great. Yeah, they feel so comfortable. Yeah. So you don't feel the pain. So this is ఇది దీని గురించి చెప్దామని ఇక్కడ పెట్టాను. నిన్న నాకు గోవిందంపల్లి అని ఒక ఊరుంది. గోవిందంపల్లి ఊర్లో రేణుకమ్మ అని ఒక ఆవిడ, రేణుకమ్మ అనే ఆవిడ ఇది పంపించింది. షీ డిడ్ంట్ కమ్, షీ సెంట్ ఇట్ త్రూ అనదర్ పేషెంట్ హూ కేమ్ టు సీ మీ. సో షీ సెంట్, ఐ టోల్డ్ హర్ అబౌట్ ఎ మంత్ అగో, నాకు ఈ చిన్న సొరకాయలు కనిపించట్లేదు, మా కనుమరుగైపోయినాయి, అదేమన్నా అంతరించిపోతాయేమో, నాకు ఒక సొరకాయ గింజలు కావాలి, నేను ఒక 10 మందికి పంచి మళ్ళీ దీన్ని కాపాడుతాను అని ఆయనతో కూడా చెప్పిందంట. మీ దగ్గర ఇస్తే ఇది అంతరించిపోకుండా 10 ఊర్లకు తిరుగుతుంది ఈ గింజ అని చెప్తే తెచ్చిచ్చాడు. అండ్ ఐ టోల్డ్ హిమ్ థ్యాంక్ యూ వెరీ మచ్. రేణుకమ్మకు కూడా వేరే విత్తనాలు కొన్ని పంపించాను నిన్న. అండ్ షీ ఆల్సో డస్ ద సేమ్ థింగ్ నౌ. సో నౌ ఐ హావ్ రియలైజ్డ్ దట్ మన ఇన్ఫర్మేషన్ ఇలాంటి వాటిల్లో ఉండదండి. మన మాటల్లో, మన గింజల్లో, మన తిండిలో, మన వేషధారణలో, మన భాషలో, మన ప్రవర్తనలో, వీటిలో ఉండదు ఇన్ఫర్మేషన్. థామస్ గారు, ఈ సంవత్సరము సార్ ఒక్క నిమిషం, నేను కూడా మా పిల్లలకు చెప్పిన మీ ఇంట్లో ఉన్న గింజలన్నీ ఈసారి తీసుకురండి కాలేజీలో వేద్దామని మా వాళ్ళకి మెసేజ్ పెట్టా. బట్ కోవిడ్ వల్ల వీ కెనాట్ డూ దట్. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అబౌట్ అవర్ ట్రెడిషనల్ సీడ్స్. వెరీ నైస్. అవును సార్. అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఫుడ్ సెక్యూరిటీ అనేది మనము చాలా చాలా లైట్ గా తీసుకున్నాం. ఈ రోజు మనకు ₹2 బియ్యము 20 కేజీలు 30 కేజీలు వస్తున్నాయి అనుకుంటాము. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ ఈస్ 1 step బిఫోర్ వి డోంట్ గివ్ ఎనీథింగ్. ఒకనొక కాలం వచ్చిందంటే ఏమి ఇవ్వకుండా కూడా ఏదన్నా చదువుకోండి అనే స్టేజ్ కూడా వస్తుంది. సో అలాంటి స్టేజ్ రాకముందు వీ హ్యావ్ టు సీ వాట్ ఆల్ వీ కెన్ ఈట్. ఒక కరువు కాలంలో ఏం తినగలుగుతాం అనేది, అంటే ఇంకా నాటుగా ఎంత ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా కూడా, ఎంత కరువు వచ్చినా కూడా మనకు ఆకు ఇవన్నీ ఏముంటాయి అనేది మనం గమనించుకోవాల్సిన కాలం వచ్చింది. ఇక్కడ కోడి జుటాక్ అని ఒకటి వస్తుంది. అది ఇట్స్ కైండ్ ఆఫ్ అమెరాంత్, పూలు వస్తాయి సార్ పైన, మన కోడి జుట్టు లాగా ఉంటది. సేమ్ మన తోటకూర లాగానే, బట్ నాటు వెరైటీ. ఇది తనంతకు తానే గింజలు కింద వేసుకొని అదే మొలుస్తూ ఉంటది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అట్నే ఎలుక జీవాకు ఉంటది, మన అటుకు మాడాకని ఉంటది. అట్లా చాలా రకాలు కింద మన కంటికి కనిపిస్తుంటాయి కానీ మనకు కనిపించవు అనమాట. మన కళ్ళ కిందనే ఉంటాయి, మనకు కనిపించవు. అలాంటి ఎన్నో రకాల ఆకులు నేను ఇప్పుడు వాటి గురించి పేషెంట్స్ చెప్పి తినమని చెప్పి I have improved the health of so many patients. I feel that
food is one of the best way to get better in our health. Second is lifestyle, but food is primary. Second thing what food does is it also gives us what is known as a latent memory. Latent memory అనేది ఈ టంగ్ అనేది దాంట్లో మిలియన్స్ ఆఫ్ టేస్ట్ బడ్స్ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ టేస్ట్ బడ్స్, అండ్ దోస్ టేస్ట్ బడ్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ ఆర్ థౌజండ్స్ ఆర్ లక్షల సంవత్సరాల ఏజ్ ఉన్నాయి. సో దీస్ నర్వ్స్ ఆర్ కనెక్టెడ్ టు దీస్ రిసెప్టార్స్ అండ్ దే ఆర్ టెల్లింగ్ అస్ వాట్ ఈస్ గుడ్. మనము తీసుకునే సేవించే ఫుడ్ కూడా ఈ టేస్ట్ ద్వారా పోతుంది కాబట్టి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ టుడే ఇస్ టేస్ట్. మనము ఏ చెత్త కూడా నోట్లో పెట్టుకునేదానికి రెడీ అయిపోయిన ఒక కాలం ఇది. సో వీ షుడ్ స్లోలీ గెట్ బ్యాక్ టు టేస్టింగ్ ఫుడ్, ఇండివిజువల్ లీవ్స్, ఇండివిజువల్ దాల్స్, ఇండివిజువల్ ఆయిల్స్, వీటి గురించి టేస్టింగ్ వర్క్ షాప్స్ అని నడుపుతున్నారు కొన్ని ఏరియాస్ లో, ఎస్పెషలీ ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్ కంట్రీస్ లో. And in some parts of US also it has caught up. Canada lo undi. There are taste workshops going on in Australia and New Zealand also. What we need to do is we need to start using these the food to give us that old memory. That old memory as to మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఫోన్ నుంచి ఊడిపడినాం అనుకునే కాలం ఇది కాదు. మనం అక్కడి నుంచి వచ్చాం, వెనకాల నుంచి వచ్చాం. ఆ జర్నీలో ఎంతో మంది ప్రసవ వేదనలతో పుట్టించిన ఒక్కొక్క బిడ్డ మళ్ళీ మనల్ని పుట్టించి మనల్ని తీసుకొచ్చి ఇంత దూరం వచ్చారు. సో దే వర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ దట్ we have faced and we have come so far. And when food is respected and the farmer is growing what is possible and what is desi, what is natu, then we start giving more value to it. ఈ రోజు ఏదో డబ్బులు ఇస్తున్నాంలే కొంటున్నాంలే అనే కాలం వచ్చింది, కానీ అది కాదు. డబ్బులు ఇచ్చి ఎంతని కొంటాము, ఎంత దూరం అని పోతాము, డబ్బులు ఉంటాయో లేదో మనకు తెలియదు. బట్ ఈ గింజలు, వీటిని విత్తనాలని మాత్రము కాపాడేదానికి మనం ఎంతో ప్రయత్నించి ఎంతో వరకు దాన్ని ముందరికి తీసిపోయేదానికి ప్రతిరోజు ఒక ఇట్ షుడ్ బి అ ఘర్షణ. నువ్వు చేయట్లేదో చెయ్యి అనే ఒక ఘర్షణ మనలో ఉండాలి. ఆ ఘర్షణ అనేది చాలా ముఖ్యం. అది మనతో ఒక సెల్ఫ్ కాన్వర్సేషన్, ఒక సెల్ఫ్ ఎవాల్యుయేషన్ లాగా ఉండాలి. దెన్ వీ విల్ బి ఏబుల్ టు డూ సంథింగ్. అండ్ ఐ టెల్ మై స్టాఫ్, నా స్టాఫ్, నాతో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు, ఈయనకు వీటి మీద మనసు పడిందంటే ఇంక దాన్ని చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఒక విత్తనం ఏదైనా వచ్చిందంటే, సార్ ఇదో విత్తనం వచ్చేసింది, డ్రై చేసినాము, 3 రోజులు 4 రోజులు ఎండలో పెట్టినాము, ఇంకా మీరు పంచుకోవచ్చు. నేనేం అడగాల్సిన అవసరం లేదు, కరెక్ట్ గా నా టేబుల్ మీదకి వచ్చేస్తాను. నేను ఇంకా చేయాల్సింది ఏమంటే, ఎవడైతే దీన్ని మళ్ళీ పండిస్తాడనే గ్యారంటీ ఉంటుందో వాడి చేతిలో నేను నా కుడి చేతిలో పెట్టి ఐ విల్ గివ్ హిమ్ ఇన్ హిస్ హ్యాండ్ లైక్ యాజ్ దో ఐఎమ్ గివింగ్ ప్రసాదం, అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ హీ బ్రింగ్స్ బ్యాక్ అట్లీస్ట్ సమ్ సీడ్ టు మీ అండ్ ఫర్ ద అదర్ పీపుల్. సో దట్ ఈస్ వాట్ we are doing. అండ్ ఇట్ ఈస్ నాట్, డెంటిస్ట్రీతో సంబంధమే లేదు. బట్ ఎక్కడ సంబంధం వస్తుందంటే రుచి బాగా రుచి కలిగిన ఫుడ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పండిస్తారు. ఇంతవరకు ఏం చేస్తా అన్నారు, ఎక్కడో నాగ్పూర్ లో ఉండేవాడికి బొప్పాయి తినిపించి డబ్బులు సంపాదిస్తా అన్నారు. ఎక్కడో నాగ్పూర్ లో, ఢిల్లీలో ఉండేవాడికి అరటిపండ్లు పండించి డబ్బులు సంపాదిస్తున్నారు. అంతేగాని సొంత బిడ్డలకి 4 బేడలు, 4 పప్పులు, 4 కూరగాయలు పండిద్దామనే మనస్తత్వమే లేకుండా ఉండే. ఇప్పుడు నిదానంగా అది మారుతా ఉంది. థ్యాంక్స్ టు కోవిడ్ ఒక విధంగా ఇంకా సీరియస్ గా తీసుకుంటున్నారు. కొంచెం ఎక్కువ పంటలు సొంతానికి కూడా పండించుకుంటున్నారు, వరి పండిస్తున్నారు. And I think it's a good change, and I sincerely welcome it. So that is the next thing. So that is how we have to think about how we do things for the children. Next వాళ్ళ కోసము ఈ ఫుడ్ గురించి గట్టిగా పట్టుకున్నామంటే చిల్డ్రన్ ఫ్యూచర్, వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ అంతా కూడా సెటిల్ అవుతుంది. అండ్ ఈ ఒక అగ్రికల్చరల్ ప్రొఫెషన్ మీద ఉండే నామోషి కూడా పోతుంది. అది చాలా ముఖ్యం. అదేందో మనం ఏం చేస్తున్నాం అంటే, నేనేం లే ఊర్లో అంటే, ఏం సేద్యం చేస్తున్నావా అంటే, అవును సార్ సేద్యం చేస్తున్నా. సేద్యం చేస్తున్నావు అంటే చెప్పేదాన్ని నీకేం అంత సిగ్గుగా ఉండదే అని అడుగుతాను. అవును సేద్యం చేసేదానికి సిగ్గుగా, ఈ కాలంలో ఎవరు సార్ పిల్లని కూడా ఇవ్వట్లేదు మా ఫోటోలకు అని. See, that is what we need to change.
We need to say that those who are hardworking are healthier, they will take care of you for more number of years. Health లేనోడు ఎంత డబ్బు పెడితే ఏం చూసుకుంటాడు? So I have a feeling that we should integrate modernity with our traditional value systems. Our agriculture should not be looked at as second class citizenry, and our farmers should be given first priority in our own lives and in our work, in our school, in our teaching, in our every priority. ఎవరైతే వెనకబడి ఉంటాడో వాడిని ముందర తీసుకునేదానికి మనం ప్రతి క్లాస్ లో కష్టపడితే వాడు మనకు ఒక మంచి జెమ్ గా మారుతాడు. నా బిడ్డలో ఒకరోజు స్కూల్కి పోతే మా పెద్దాడు హీ హ్యాడ్ బాత్రూమ్ పోయినాడు షార్ట్స్ లో, చెప్పుకోలేక బాత్రూమ్ పోలేక హీ వెంట్ ఆఫ్ ఇన్ షార్ట్స్. నేను సాయంత్రం మామూలుగా 3:30 పోయి పికప్ చేసేదానికి పోయినప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ సీనియర్స్ అందరూ వచ్చి అండర్వేర్ వాష్ చేసింది అర్ధపర్ధం ఆరింది ఒక ప్లాస్టిక్ కవర్ లో అంత నా చేతిలో పెట్టి, సార్ బాత్రూమ్ పోయినాడు మేమంతా క్లీన్. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్, అదే ఒక ప్రైవేట్ స్కూల్ అంటే ఆయా వాడిని ఈడ్చుకొని పోయేసి బాత్రూమ్ తీసుకుపోయేసి 2 ఏట్లు వేసి, రే నీకేంద్ర బాత్రూమ్ లో నువ్వు షార్ట్స్ లో పోతావరా అని చెప్పి 2 కొట్టి వాడిని వాష్ చేస్తూ ఇంకా 2 తిట్టి మళ్ళీ బట్టలు వేసి మళ్ళీ నేను వచ్చినప్పుడు ఇంకో 10 రూపాయలు నా దగ్గర తీసుకోలేదు. యు అండర్స్టాండ్? So what I feel is we have to learn to trust our poorer people first of all. We have to learn to respect them, and we have to see equality as a part of our life. That is something that we need to see for our children's sake. This is something for our children's sake. మన విభేదాలు, మన కులము, మన మతము ఇవన్నీ పక్కన పెట్టాల్సిన టైం ఎప్పుడు అయిపోయింది కూడా. We need to do it now. We need to seriously do it. And then what I was thinking about is some things that you need to bring into children's life is about economics. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎక్కడికి పోతా ఉంది? మనం ఆన్లైన్ లో పే చేసినామంటే అందరినీ బైపాస్ చేసి ఎవడో డబ్బులు ఉండేవాడి చేతిలోకి పోతా ఉంది అనేది మనం క్లియర్ గా నేర్పియాలి. మనం ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేస్తే డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్ళిపోతాడు, లోకల్ ఎకానమీకి సంబంధం లేకుండా పోతుంది. ఎవడో వచ్చి డెలివరీ చేస్తాడు, వాడు కూడా ఎవడని కూడా మనకు తెలియదు. So those are the things that we need to bring into our children, into our education system. We should show that how to spend your money, so that your local economy is vibrant. Get more money in and less money out. That is the policy. Get more money in and less money out. Let it be for education, let it be for healthcare, let it be for food, let it be for clothing, let it be for stitching, let it be for implements, carpentry, furniture, photographs, anything. Maximum we should try and be locally innovative. Grama Swarajyam anedi tamasha kaadu. It's a serious thing that we need to bring back today. It is doable. And manamu ee phone pay lu vaatito manam oka big shot kuda daanam ivalem. Manam phone pay dwara manam chaala mandiki payment cheyalem asalu. Chudandi kavalante, can you make a phone pay to somebody? No, many people are out of the system. So don't wait for this system to anukulinche varaku wait cheyadandi. Be generous and be kind to those who are not in this system, who are losing their economics, who are losing their livelihoods. Make sure that we are all on the same page. Next, bring art into the whole thing. Art is a very good way of connecting reality versus expectations. Manamu adi drawings dwara undachu, manamu physical models ద్వారా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుడిసెని మనము ఒక చిన్న మోడల్ తయారు చేసి ఎదురులు తీసుకొని ఒక ప్రాజెక్ట్ గా చేసామంటే మీరు మీ స్కూల్ రేపు ఇలాగ ఉండాలని మీరు కోరచ్చు. అది యాంప్లిఫై చేసేదానికి ఒక చిన్న మోడల్ చాలు. సో ఐడియాస్ నీడ్ టు బి కాంక్రిటైజ్డ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి షోన్ ఇన్ ఫిజికల్ ఫార్మ్. లేకపోతే మనిషి దాన్ని ఇల్యూజన్ అనుకుంటాడు. ఈ ఇంటర్నెట్ ఏజ్ లో చాలా వరకు రియాలిటీ, సో ఇల్యూషన్ చాలా మంది నమ్మరు. ఒక పిట్ట ఏదో ఒక మనిషిని లేపుతా ఉంటే ఒక వీడియో తీస్తుంటాడు, అది ఒకవేళ నిజం ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు. సో వి థింక్ ఓకే ఇది ఇంటర్నెట్ ది, అది ఇల్యూషన్ అనుకొని మనం దాన్ని పక్కకు దోయచ్చు. ఒక ఫ్రెండ్లీ డాగ్ ఒక మనిషిని నాకి నిద్ర లేపుతుంటది, మనం లైక్ కొట్టేసి నెక్స్ట్ తీసుకుంటాం అనమాట. But that is not how we should be. We should be a little more deeper. We should be more concentrating on the finer aspects. So then physical models or physical ideas are more understandable to humans these days. So you should make physical models so that people put it on their tables,
people put it in their living rooms, people put it in their thing. So children should be making not ee thermocol lu avanni vaadakudandi. For your projects, please don't use mud, use brick. No, don't use brick, use mud, use bamboo sticks. బ్యాంబూలో మనం మెయిన్ స్టిక్స్ వాడాల్సిన అవసరం లేదు. దాని పక్కన వచ్చే పుల్లలను బాగా కత్తితో జిగిరేసినామంటే మంచి పుల్లలు తయారైతాయి. యూ కెన్ యూజ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ గ్రాసెస్. బోధ్ ఉండదు, కొండగెడ్డి ఉండదు. కొండగెడ్డిలో 150 రకాలు ఉన్నాయి. ఈ మేడ్చల్లు, ఆ మెదక్కు ఆ సైడ్ పోయినామంటే గుట్టల్లో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎన్ని లోకల్ మెటీరియల్స్ ఉన్నాయి. అసలు ఎరుపు కావాలంటే మనకు బ్యూటియా మోనోస్పర్మా పూలు కానీ నీళ్ళలో పెట్టామంటే మనకి ఎరుపు రంగు వస్తుంది. మట్టి మనం కానీ ఆడాడ ఎతికినామంటే పసుపు మట్టి, తెల్ల మట్టి, ఎర్ర మట్టి, గ్రే మట్టి, ఎన్ని కలర్స్ కావాలన్నా ఉంటాయి. సో స్టార్ట్ యూజింగ్ లోకల్ మెటీరియల్స్, బికమ్ ఇన్నోవేటివ్. సత్యనేషన్ అనేది మన ప్రతి అడుగులో ఉండాలండి. అండ్ ఇట్ షుడ్ బి లోకల్. అంటే ఏదో లోకల్ అంటే ఒక లోకల్ కాదు. ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టర్ అండ్ వీ షుడ్ బ్రింగ్ స్టోరీస్ అబౌట్ దెమ్. అది నెక్స్ట్ ఆర్ట్. తర్వాత వాట్ ఐ ఫీల్ ఇస్ నెక్స్ట్ ఇస్ జస్ట్ బికాస్ యూ బికేమ్ ఎ టీచర్ డస్ నాట్ మీన్ దట్ యూ నాకు ఇంజనీరింగ్ రాలేదు, మెడిసిన్ రాలేదు, నాకు ఏం రాలేదు కాబట్టి టీచర్ అయినానని ఎప్పుడు ఒక్కసారి కూడా మీ మనసులో పారాడేదానికి కూడా అలౌ చేయలేదు. టీచర్ అన్నంత గొప్ప విషయము నేను రోజు పొద్దున్నే పాట పెట్టేది. ఐ ప్లే దట్ సాంగ్. గురువులకు ఉండే ఆ వేదాల నుంచి ఉండే ఆ ఇది. Can somebody say the words? Guru Brahma, Guru Vishnu, Guru Brahma, Guru Vishnu, Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri. Yeah, Guruve Namaha. Guruve Namaha. So this is the thing that we should say to ourselves. మనము ఒక దేవుని రూపంగా మనము తీర్చిదిద్దుకొని మనము 10 మందికి చాటు చెప్పాల్సిన జ్ఞానము తీసుకెళ్తున్నాం అనేది మనం గమనించుకోవాలి. We are playing God's role. ఈ కమర్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చి గాడ్ ని తీసుకొని గార్బేజ్ చేసేసింది. సో వీ షుడ్ స్లోలీ రీవిజిట్ దట్ థింగ్. నెక్స్ట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఇంకొకటి సమాధానము. సో ఇల్యూషనరీ పాస్ట్ లో ఏం జరిగింది మనకు తెలియదు, ఎవరు రాశారో తెలియదు, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. మనం ఏదో వీటి మధ్యలో ఉండేదానికి మనం ఏదో కొన్ని కథలు కొన్ని ఇవన్నీ ఉన్నాయి కానీ దాన్ని పూర్తిగా నమ్మి రియాలిటీని నమ్మకం. లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్లీజ్ డోంట్ మిస్ ద డీటెయిల్. ద డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్. సో ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ డీటెయిల్. ఇప్పుడు నేను ఒక సిమెంట్ పెడతాను పల్లో, నేను చాలా జాగ్రత్తగా ఒక సిల్వర్ సిమెంట్ పెట్టానంటే 20-30 ఏళ్ళు నిలబడేటట్టు పెడతాను. కనీసం ఒక 20-30 ఏళ్ళు నిలబడేటట్టు పెడతాను. ఎందుకు పెడతాను అంటే వాట్ హ్యాపెన్స్ వెన్ వీ డోంట్ పుట్ అవర్ ఐ ఫర్ డీటెయిల్, ద సిమెంట్ విల్ కమ్ ఆఫ్. ద పేషెంట్ విల్ గో ఫర్ పెయిన్, దెన్ హీ విల్ హ్యావ్ టు స్పెండ్ అగైన్. హీ హ్యాడ్ టు గో ఫర్ ఆర్సిటీ, దెన్ క్రౌన్, దెన్ అగైన్ ద లైఫ్ ఆఫ్ ద టూత్ ఇస్ ఓన్లీ 5 or 6 years. మంచిగా ఫస్ట్ టైం చేసినప్పుడు 30 ఏళ్ళు ఉంటే గుడ్ విల్ నిలబడుతుంది. ఎప్పటికీ ఆ పేషెంట్ ఇంకొక మనిషినన్నా తీసుకొస్తాడు, అతనికన్నా ఏదన్నా మళ్ళీ ప్రాబ్లం వేరే వస్తే కూడా నీ దగ్గరికి వస్తాడు. అలాగా ఒక గురువు అయినామంటే మనము ఇంకొక తరంలోకి అలాంటి సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొనసాగుతూ ఉంటుంది. దాంట్లో విలువ ఉంటుంది, దాంట్లో గంభీరత ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ దట్ సీరియస్నెస్ దట్ ఈస్ రిక్వైర్డ్, అండ్ దట్ విల్ కమ్ వెన్ యూ గెట్ ఇన్ టు డీటెయిల్. అండ్ చిల్డ్రన్ లవ్ డీటెయిల్, అండ్ ద మోర్ దే ఆస్క్ క్వశ్చన్స్, the more you should get excited. Never get irritated with them. Let the details come from questions and questioning. Thank you very much. Thank you for joining me today. I will take you for a short tour of our amphitheater and surroundings. Thank you so much. Very interesting dialogue and very great, Thomas ji. Really very nice. Sir, thank you so much, sir, for giving me this opportunity. Yeah, it's a wonderful. We feel it is a great privilege to have a person like you with our trainees today. Sure, you are welcome. Yeah, great. We need such kind of. We have to create a society where everybody should respect and live peacefully and together. That is the great humanity we can do together. Yes, sir. So this is the amphitheater that we have built. So we use a lot of natural things only. We don't use cement much. Very less cement, maybe about our entire cost of 100 rupees lo manam divide chesam ante
Hold the camera into vertical form, sir. A farm, it's a theater. In between there are plants, I think. Okay. Yes. So you can sit between the plants also. There is a seat Yes. and there's a continuous seating. And we are also growing some vegetables. Your video quality is good, no, sir? Yeah, you can turn the You can turn angle your can be turned. mobile, sir, please. You can see this is the amphi. Yeah. So Yes, we now have, it's good, sir. Please keep that, sir. That's way. Yeah, the amphitheater way. yeah. Yeah, This now is this how- is, yeah. So this is a theater where children perform different activities, and other children will sit before in front of the theater. Very good. Exactly. And there is a white board also. They can screen something from there. Yes, we can put movies, we can teach, it can be a place where we can do even discussing developmental activities in villages. This whole system, if we can implement it, it costs about 10 lakhs. You can implement it in any village. If you need the design, it's very simple. I can draw it for you and send it across. And it contains almost about 83 species of plants. Oh, Medicinal plants, around 49 medicinal plants, and it is also brought about 80% of our expenditure went into livelihoods. Only 20% went into material, and we have taken care that all our money went into the into hardworking people's hands and skilled people's hands. And Dheeraj has taught me a lot as a young person. So, and also we are growing different kinds of local flowers around it. So Kanakambralu undayi, Decemberal chetlu undayi, lilies undayi, chilies, so many different types. So this is the main road. From the main road we are little far away. This is the main road, and sir, I'm taking you to our millet store. Quickly, yeah. I'll go give you a round of the millet. Yes, yes. That's my daughter's name. Okay. She was born during our unity movement. This is my wife, Sheba. Oh, nice. Welcome. Yeah, so we have all the millu, ulavalu, ragulu, anumulu, natu, michi. We have all the things. This is called sarapappu. If you know about it, chironji antaru Hindilo. Oh, great. Yeah. Sarapappu vittanalu avi. Avi chetlako. We have all the spices from Kerala, and we have some raw honey, different kinds of thing. I make one hair oil for hair loss, and pain oil from Kerala. Ayurvedic. Homemade recipes. Great. And then we have handmade soaps. We have powders, ragi, jonna. Jonna was not a consumed product in our area before, sir. And we have made it a staple diet for many people in the night. And that way we support farmers from dryland areas. So I think jonna, ragi, sadda anedi manu adi pantam batti tinale. Because it is people who do not have water who grow it. And we should in our food also we should have some politics in it. We should show our solidarity through our food consumptions also. And this way we make it more interesting by making different grains. You can see in layers, colors ga untayi. Next we are planning to make a national flag also in that. This is all the oh, great. See how colorful these seeds are. Nice. In the barigalu, malli I think it is arika, then sama, korra, udara, andukorra. Great. Very nice. And these are all the big larger millets: red jonna, yellow jonna, white jonna, ragi, and sadda. Oh. And we also have frankincense, like నేను ఇప్పుడు smoke చేశాను చూడండి clinic లో. Yeah. That is the fumigating thing. So those kind of things we are doing. Then this is the public infrastructure. It grows into a shade bearing tree within 3 years. And very hardy. Enta galiki, enta vediki, enta karuvu kuda sachipodu.
And this is our essential medicines clinic, medical shop. From 10 years, we have a glass barrier between the pharmacist and patients. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అబ్బాయి అంటాడు, మీరు 10 years బ్యాక్ కోవిడ్ వస్తుందని మీరు అనుకున్నారా అని అంటాడు. What Murli, say hello to them. Hi. So he says, so our thank you so much, sir. Oh, great. Very nice. It's a great lot of information we have received with you, and I hope children, my trainees definitely will follow certain ideas, whatever you have explained and demonstrated. Trainees now, Done Kuchipudi programs. We have done many short film screenings, documentary screenings, and until this COVID time we were continuing. Even during COVID, as a family, we have been watching various documentaries from Apple TV, from various platforms. okay. And I was always integrated with us. You see, it's a new opening for us. Really, yeah. This I actually made it for the government school I was repairing. Yeah. The second school I started repairing, I made this for that entrance. It's actually a pencil drawing by my friend called Neelima. You can see a signature there. Oh, great. It's a pencil drawing. I commissioned it for the school. But they chased me out of that. Naadi repair cheyadani cheppi nannu tarimesaru. నేను పెట్టుకొని గుడిసెలో పెట్టుకున్నాను. ఇది నెహ్రూది సార్. It is also pencil drawing. Oh, great. Really, you are doing art, cultural, and food, nutrition, and This nature. is when we were constructing, sir. అప్పుడు పచ్చదనం అనేది లేదు చూడండి. Yes. The beginning of your construction. Yeah. This is, you can see my son sitting on the wall that time. Now you can't go there. It's full of trees now. Yeah. Yes. The government school shirt వేసుకొని చూడండి, green shirt. Yes. Yeah. That's proof that I send him to government school. Yeah, great, sir. Thank right, you sir. very Very much. nice. Really, Thank you so we had a great time with you. Definitely, we will have one more session with your learning center and other your academic expectations in future. Thank you. We will associate once again. Thank you very much, sir. Thank you.